ప్రైజ్ ద లార్డ్. దేవాది దేవునికి వందనాలు చెల్లించుకొంచున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియచేసుకొంచున్నాను. ఈ వీడియోలో క్రీస్తు విరోధి గురించి మనం తెలుసుకుందాం. ప్రపంచపు ఆఖరి రోజులలో ఒక గొప్ప నియంత బయలుపడి ప్రపంచ ప్రజలందరినీ శాసించే స్థాయికి ఎదుగుతాడని బైబిల్ గ్రంథం మనకి స్పష్టంగా తెలియచేయుచున్నది. ఉజ్వల భవిష్యత్తుని ఎరగా చూపి అనేకులు నియంతృత్వ ప్రభుత్వాలను ఇప్పటికే ప్రజలపై రుద్దారు. వీరి మాదిరిగానే అంత్యక్రీస్తు లేదా క్రీస్తు విరోధి కూడా ఒక నియంతలాగా వ్యవహరిస్తాడు. తానే క్రీస్తుని అని చెప్పుకునే వారిలో అనేకులు వస్తారు. ఇలా వచ్చేవారిలో ఆఖరివాడు ఈ అంత్యక్రీస్తు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో క్రీస్తు విరోధి అని వ్రాయపడి ఉంటుంది. 2వ దశలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో నాశన పాత్రుడగు పాప పురుషుడు అని వ్రాయపడి ఉంటుంది. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనంలో చిన్న కొమ్ము అని వ్రాయపడి ఉంటుంది. అయితే క్రీస్తు విరోధి అన్యుడా యూదుడా అన్న ప్రశ్నకి సమాధానం బైబిల్లో స్పష్టంగా లేకపోయినప్పటికీ ఇతడు అన్యజనుల్లో నుండి వచ్చును, రోమియుల్లో నుండి ఉద్భవించును అని నెబుకద్నెజరుకు దేవుడు అనుగ్రహించిన స్వప్న దర్శనము ద్వారా దానియేలు ద్వారా తెలిపిన భావము ద్వారా మనం గ్రహించగలం. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమీయులు యెరూషలేముని అందులో ఉన్న దేవుని ఆలయంను నాశనం చేశారు. దీనిని బట్టి వచ్చినట్టి ఆ రాజు యొక్క ప్రజలు రోమీయులని, ఆ రాజు రోమీయుడని మనం గ్రహించగలం. ఈ క్రీస్తు విరోధి యొక్క లక్షణాలు క్రీస్తు విరోధి సంఘం ఎత్తబడిన తర్వాత బయలుపడతాడు. మరో రకంగా చెప్పాలంటే ఒకవేళ మనము కనుక క్రీస్తు విరోధి రాజ్యంలో మిగిలితే మనము వెనక్కి విడవబడినట్లే లెక్క. ప్రపంచం యొక్క ఆఖరి రోజుల్లో క్రీస్తు విరోధి అధికార పీఠం అధిష్ఠిస్తాడు. దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనం ప్రకారము వారి ప్రభుత్వం యొక్క అంతములో వారి అతిక్రమములు సంపూర్తి అగుచుండగా క్రూర ముఖము కలవాడును యుక్తి కలవాడునై ఉండి ఉపాయము తెలుసుకుని ఒక రాజు పుట్టును అని వ్రాయపడి ఉన్నది. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనం ప్రకారము అంత్య దినాల్లో ప్రపంచమంతా అంత్యక్రీస్తు యొక్క ఆధీనంలోనికి వస్తుంది. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం ప్రకారము ఈ క్రీస్తు విరోధి గర్వంగా మాట్లాడువాడు. అతని మాటలు ఆఖరికి దేవుణ్ణి సహితం ఖాతరు చేయనివి. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 12, 13 వచనాల ప్రకారము రాజ్యాధికారము అతని చేతుల్లో కేంద్రీకృతమై ఉంటుంది. దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 25వ వచనం ప్రకారము క్రీస్తు విరోధి మోసం చేయుచు రాజ్యం చేస్తాడు. క్రీస్తు విరోధి పాలనలో ఆర్థిక లావాదేవీలన్నీ అతని కనుసన్నల్లోనే జరుగుతాయి. అతని ముద్ర లేని ప్రజల బ్రతుకు దుర్లభం అవుతుంది. క్రీస్తు విరోధి తానే దేవుణ్ణని చెప్పుకుంటూ ఉంటాడు. క్రీస్తు విరోధి ఇశ్రాయేలు వారితో శాంతి ఒడంబడిక చేస్తాడు. ఇశ్రాయేలు దేశము ఈ క్రీస్తు విరోధిని తమ రక్షకునిగా భావించి పొరబడుతుంది. ఇతను శాంతి ఒడంబడికను రద్దు చేసి ఇశ్రాయేలు దేశాన్ని ఆక్రమించుకుంటాడు. హిట్లర్ కూడా తన పరిపాలనలో వెర్సైల్స్తో అతడు చేసిన సంధిని ఒడంబడికను కాలరాసి ఆ దేశాన్ని ఎలా ఆక్రమించుకున్నాడో అలాగే ఈ క్రీస్తు విరోధి కూడా ఇశ్రాయేలు దేశాన్ని ఆక్రమించుకున్నప్పుడు వాడి నిజస్వరూపాన్ని ఇశ్రాయేలీలు గుర్తిస్తారు. ఈ క్రీస్తు విరోధి నాశనకరమైన హేయ వస్తువు ద్వారా దేవుని ఆలయమును అపవిత్రం చేస్తాడు. దేవుని ఆలయంలోనికి నిషిద్ధమైన వాటిని తీసుకొని వెళ్ళి ఆలయమును అపవిత్రం చేయటము చరిత్రలో ఇంతకు ముందు కూడా జరిగింది. క్రీస్తు పూర్వం 168వ సంవత్సరము సిరియా రాజైన అంతియోక ఎపిఫనేసు దేవుని ఆలయంలోనికి వెళ్ళి అక్కడ ఒక అన్య విగ్రహమును ప్రతిష్ఠించి పందులను బలిపీఠంపై అర్పించి దేవుని ఆలయమును అపవిత్రపరిచాడు. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 31వ వచనం ప్రకారము అదేవిధంగా అంత్యక్రీస్తు తన యొక్క ప్రతిమను ఆలయములో నిలుపునని అప్పుడు యూదులకు శ్రమలు ప్రారంభమవుతాయని క్రీస్తువారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో తెలియచేశారు. విచిత్రం ఏమిటంటే సత్యుడు పరిశుద్ధుడు దేవుని కుమారుడు మంచి కాపరి సౌమ్యుడు సాత్వికుడు దేవాలయమును శుద్ధి చేసిన ప్రజల రక్షకుడైన యేసుప్రభువుని తృణీకరించిన ప్రపంచం ఆయనకు అన్ని విషయాల్లో బద్ధ వ్యతిరేకుడైన అబద్ధికుడు ధర్మ విరుద్ధుడు సాతాను కుమారుడు దుష్ట కాపరి
గర్వంతో పలికే డాంబికుడు దేవుని ఆలయమును అపవిత్రపరచి ప్రజలను విచక్షణారహితంగా సంహరించే క్రూర మృగమైన అంత్యక్రీస్తుని భవిష్యత్తులో తమ నాయకుడిగా ఎన్నుకొని వెంబడిస్తుంది. ఈ క్రీస్తు విరోధి 32 సార్లు క్రూర మృగము అని క్రొత్త నిబంధనలో పిలువబడ్డాడు. అబద్ధ ప్రవక్తలు క్రీస్తు విరోధికి కుడిభుజంలా వ్యవహరిస్తూ అబద్ధపు మాటలను రక్షణ సువార్తగా ప్రకటించి ప్రపంచం అంతా అతని తట్టు తిరిగి క్రీస్తు విరోధిని వెంబడించేలాగా చేస్తారు. ఈ మాటలు ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 11 నుంచి 14 వచనాల్లో వ్రాయబడి ఉంటాయి. 666 సంఖ్య వీరి చిహ్నంగా మారుతుంది. శ్రమల కాలం ముగింపు దశలో ప్రపంచ రాజులందరినీ ఏకం చేసి హర్మెగిద్దోనుకు వారిని సమకూర్చి యేసు ప్రభువుపై వీరు యుద్ధము ప్రకటిస్తారు. అయితే అంతవరకు ఓటమే ఎరుగని క్రీస్తు విరోధికి గట్టి ఎదురుదెబ్బ తగులుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు క్రీస్తు విరోధిని సజీవంగా అగ్నిగుండంలో వేస్తారు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనం ప్రకారము ఈ ప్రపంచపు ఆఖరి రాజు క్రీస్తు విరోధి అయిన అంత్యక్రీస్తే. విమోచన లేని ఈ లోక ప్రజలు అంత్యక్రీస్తుని ఎదిరించకుండా అభిమానించి ఆరాధించి అందలమెక్కిస్తారు. తన్ను తాను హెచ్చించుకొనిన అంత్యక్రీస్తు చివరికి క్రీస్తు వారి చేతిలో చావు దెబ్బ తిని అగ్నిగుండంలో పడవేయబడతాడు. శ్రమల కాలం ముగింపులో ఈ లోకానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా సింహాసనము అధిష్ఠిస్తారు. ఆయన చెంత చేరిన వారు ఆయనను కీర్తిస్తూ ఆనంద గీతాలు ఆలపిస్తారు. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 3-4 వచనాల ప్రకారము ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు. నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు అని వ్రాయపడి ఉన్నది. అయితే చివరిగా మనల్ని మనం ప్రశ్నించుకోవలసిన ప్రశ్న ఏమిటంటే, మనం ఏ రాజు చెంత ఉన్నాము? ఏ రాజు అధికారానికి మనల్ని మనం అప్పగించుకోవాలి అని ఆశిస్తున్నాము? మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మనందరి జీవితాల్లో సమృద్ధిగా ఉండాలని ప్రార్థిస్తూ ఆమెన్. మీ అనుదిన ప్రార్థనల్లో నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. దేవుని మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని మాటలను అనేకులకు షేర్ చేయండి. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన అంశములను ధ్యానించుకొనుటకు కావలసిన దేవుని కృప నడిపింపుల కొరకు మనందరము ప్రార్థిద్దాం. ఆమెన్.